ఇరాన్పై ట్రంప్ దూకుడుకు బ్రేక్. యుద్ధ అధికారాల తీర్మానానికి 50 మంది సభ్యుల ఆమోదం. వీరిలో 4 అధికార రిపబ్లికన్లు. ట్రంప్ది ఘోరమైనటువంటి తప్పిదం. నిరవధిక యుద్ధం చేసేందుకు రాజ్యాంగం అనుమతించలేదు అంటూ మీక్స్ చెప్పారు. శత్రువుకు సాయం చేశారంటూ అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం అంటూ అంటే ఎవరైతే ఈ సెనేట్లో పాల్గొన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారట. సో ఇప్పుడు జనరల్గా ఒక యుద్ధం కొంతకాలం మాత్రమే చేయాల్సి ఉంటుంది అధ్యక్షుడు. దాని తర్వాత వేస్తే సెనేట్, కాంగ్రెస్ సెనేట్ అవుతుందో దాని ఆమోదం తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఆమోదంలో 50 ఓట్లు ప్రతిపక్ష పార్టీకి వచ్చాయి. దానిలో 4 అధికార పార్టీకి సంబంధించిన రిపబ్లికన్లు ఓట్లేసారట. ఓట్లేసారంటే సో ఇప్పుడు ఆయన యుద్ధ అధికారాలు ఏవైతుంటే అమెరికన్ ఆర్మీ ఏదైతుందో తన కంట్రోల్లో ఉంటుందో వాటన్నిటి కూడా అధికారులు కత్తెర వేస్తారు. సో ఇప్పుడు ఆయన యుద్ధం చేయడానికి వీలు లేకుండా అయిపోయింది. సో అదొక అవమానకరమైన విషయం. సో ఇప్పుడు ఇరాన్పై యుద్ధం చేసేటువంటి అధికారం కూడా ఈరోజు ట్రంప్కు లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇరాన్పై దూకుడు ప్రదర్శించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బ్రేకులు పడ్డాయి. పశ్చిమాసియాలో మోహరించినటువంటి బలగాలను వెనక్కి తీసుకురావడంతో పాటు సైనిక చర్యలు నిలిపివేయాలని ఆదేశించేటువంటి యుద్ధ అధికారాల తీర్మానానికి 50:48 తేడాతో సెనెట్ ఆమోదం తెలిపింది. తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన వాళ్ళు అధికార పార్టీ రిపబ్లికన్కు చెందినటువంటి 4 సభ్యులు ఉండడం గమనార్హం. పార్టీ ఆంక్షలను కూడా తోసిపుచ్చి వీరు తీర్మానానికి మొగ్గు చూపారు. అయితే డెమోక్రాట్స్ చెందినటువంటి పెన్సిల్వేనియా సభ్యుడు జాన్ ఫెట్టర్మన్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. వాస్తవానికి ఈ తీర్మానాన్ని ఈ నెల ప్రారంభంలోనే చట్టసభ సభ్యులు ఆమోదించారు. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన ఓటింగ్లో సభకు హాజరైన వారిలో 50 మంది అనుకూలంగా ఓటేయడంతో తీర్మానం అమల్లోకి రావడం జరిగింది. సో దీని ప్రకారం ఈ యొక్క తీర్మానం ప్రకారం చూడండి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు యుద్ధ చేసేటువంటి అధికారం కూడా లేదు. సో ఇరాన్పై ఎలాంటి సైనిక చర్య చేపట్టాలన్నా అధ్యక్షుడు ట్రంప్కు కాంగ్రెస్ అనుమతి అవసరం అవుతుంది. ఇది ఒకటి, అంటే ఆయన ఓన్గా డెసిషన్ తీసుకునే అవకాశాలు అయితే లేవు. 1973 నాటి యుద్ధ అధికార చట్టం కింద ఈ తీర్మానాన్ని తీసుకొచ్చినట్టు డెమోక్రాట్ సభ్యులు తెలిపారు. దీనిపై అధ్యక్షుడు సంతకం అవసరం లేదని పేర్కొన్నారు. సభలో ఓటింగ్కు ముందు జరిగే చర్చలో డెమోక్రాట్ సభ్యుడు మాట్లాడుతూ ఇరాన్ విషయంలో ట్రంప్ చేసింది చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం. అమెరికా ఇప్పటి వరకు చేపట్టిన అత్యంత ఘోరమైన విదేశాంగ చర్యలో ఒకటిగా ఇది చరిత్రలో నిలుస్తుంది అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇరాన్పై యుద్ధం సరైనదేనా అన్న అంశంపై రాయిటర్స్ నిర్వహించినటువంటి పోల్ సర్వేలో దేశంలోని 23% మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన డెమోక్రాట్ సీనియర్ నేత, విదేశాంగ విధానాల స్థాయి సంఘం సభ్యుడు మాట్లాడుతూ అమెరికా ప్రజలు గ్యాస్ సహా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి అల్లల్లాడిపోతున్నారట. అంటే అమెరికా కూడా ఒక రకమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. సో దానివల్ల అక్కడ ఉన్న ప్రజలు ట్రంప్ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ యుద్ధం కారణంగా 13 మంది సైనికులు కోల్పోయాం. ఇరాన్ ట్రంప్ను ఘోరంగా దెబ్బతీసింది అని అన్నారు. కార్యనిర్వాహక వర్గం కాంగ్రెస్ అభిష్టానికి అనుగుణంగా నడుచుకునేలా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మీక్స్ అభ్యర్థించారు. కాంగ్రెసే అత్యున్నతమని, విఫలమైనటువంటి యుద్ధానికి కాంగ్రెస్ ఎన్నడూ అనుమతి ఇవ్వలేదన్నారు. నన్ను దెబ్బతీయడానికే అని ట్రంప్ చెప్తా ఉన్నారు. సో ఈ విధంగా మొత్తానికైతే ట్రంప్కు సొంత పార్టీ నేతలే షాకిచ్చారు. సో ఇప్పుడు ఆయనకి యుద్ధం చేసేటువంటి అధికారం కూడా ట్రంప్కు లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది.